యూట్యూబా పాడుబడ్డ అనాథాశ్రమం. ఇంకా టైం ఉదయం 3:33. వినడానికి ఇదో మామూలు దెయ్యం కథలానే అనిపించొచ్చు కదా. కాని ఈ కథలో అసలు భయం మనకు కనిపించే దెయ్యం కాదు, మనం నమ్మడానికి ఇష్టపడని నిజం. సరే, ఈరోజు మనం ఒక మోడర్న్ ఘోస్ట్ స్టోరీని విడదీసి చూద్దాం. అది మనలో ఉత్కంఠను ఎలా పెంచుతుంది, ఇంకా రియాలిటీ అంటే ఏంటి అనే మన ఆలోచననే ఎలా ప్రశ్నిస్తుందో తెలుసుకుందాం. మన కథలో హీరో స్వస్తిక్ గట్టిగా నమ్మేది ఇదే. అతను ఫేమస్ యూట్యూబర్, పారానార్మల్ అని చెప్పే వాటన్నింటినీ బట్టబయల్చేస్తుంటాడు. అతని ప్రకారం దెయ్యాలనేవి మన బలహీనమైన మనసు సృష్టించుకునే భ్రమలు అంతే. కాని పాపం, అతని ఈ గట్టి నమ్మకమే అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు. అతని ఛానల్ పేరు ద నైట్ హంటర్. పేరుకు తగ్గట్టే దెయ్యాలు లేవని ప్రూవ్ చేయడమే అతని పని. ప్రతి వీడియోతో అతని నమ్మకం ఇంకా బలపడింది. కాని ఈ రాత్రి అతను ఏ రుజువు కోసం వెతుకుతున్నాడో అదే రుజువు అతన్ని వెతుక్కుంటూ వస్తుంది. అది అతను అస్సలు ఊహించని రూపంలో. సో ఈసారి అతనెంచుకున్న ప్లేస్ ఒక పాడుబడ్డ అనాథాశ్రమం. దాని వెనుక ఒక పెద్ద విషాద కథ ఉంది. చుట్టూపక్కల బోలెడు పుకార్లున్నాయి. తన మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కోసం మరోసారి పారానార్మల్ని ఓడించడానికి రెడీ అయ్యాడు. అతని ప్లాన్ చాలా సింపుల్. లోపలికి వెళ్ళాలి, తెల్లారేదాకా అక్కడే ఉండాలి, అక్కడ ఏమీ లేదని లైవ్లో చూపించాలి. అంతే. స్వస్తిక్ లోపలికి అడుగు పెట్టాడో లేదో ఆ బిల్డింగ్ సైలెన్స్ మాట్లాడటం మొదలుపెట్టింది. అతని లాజిక్కి, అతని సైన్స్కి అందని వింత సంఘటనలు ఒకదాని తర్వాతొకటి మొదలయ్యాయి. చూశారా? ప్రతి వింత సంఘటనకి స్వస్తిక్ దగ్గర ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ రెడీగా ఉంది. ఇది గాలివల్లే అయ్యుంటుంది, అయ్యో అదొక ఎలుక అంతే అని తన ఆడియన్స్కి, అంతకన్నా ముఖ్యంగా తనకి తాను సర్ది చెప్పుకుంటున్నాడు. కానీ ప్రతి వివరణతో లోపల ధైర్యం మాత్రం సన్నగిల్లుతోంది. సరే, గాలి, ఎలుకలు, వాటన్నింటికీ ఏదో ఒక సమాధానం చెప్పాడు. మరి దీనికేం చెప్తాడు? -8 డిగ్రీల సెల్సియస్. ఒక్కసారిగా టెంపరేచర్ అలా పడిపోయింది. ఇది ఊహ కాదు, ఫీలింగ్ కాదు, అతని చేతిలో ఉన్న ఎక్విప్మెంట్ చూపిస్తున్న పక్కా రీడింగ్. దీనికి సైన్స్లో సమాధానమేది? ఆ క్షణం అతని మైండ్ బ్లాంక్ అయింది. ఇక్కడే అస్సలు ట్విస్ట్. ఒకవైపు ఇతను లోపల భయంతో వణిక్కిపోతుంటే, బయట లైవ్ చూస్తున్నవాళ్లేమంటున్నారో తెలుసా? వ్యూస్ కోసం నువ్వే ఇదంతా సెట్ చేశావు అని కామెంట్స్ చేస్తున్నారు. దెయ్యాలు లేవని చెప్పడానికి వెళ్తే నువ్వే ఇదంతా క్రియేట్ చేస్తున్నావని తన సొంత ఫాలోవర్సే అంటున్నారు. ఆ మెంటల్ ప్రెషర్ అక్కడున్న భయం కంటే ప్రమాదకరంగా మారింది. సరిగ్గా టైం 3:33 AM. ఆ ఒక్క మూమెంట్లో అంతా మారిపోయింది. అతని కెమెరా, అతని ఆడియన్స్, చివరికి స్వస్తిక్ రియాలిటీ కూడా. అప్పుడే అతని కెమెరా ఫీడ్ గ్లిచ్ అవడం మొదలైంది. ఆ గ్లిచ్ మధ్యలో ఒక్కసారిగా స్వస్తిక్ వెనకాల ఒక ఆకారం, ఒక ముసలావిడ. ముఖం మీద కాలిన గాయాలు, కళ్ళు మొత్తం తెల్లగా ఉన్నాయి. అన్నింటికన్నా భయంకరమైన విషయమేంటంటే ఆ ఆకారం స్క్రీన్లో మాత్రమే కనిపిస్తోంది, నిజంగా రూంలో లేదు. ఈ కామెంట్తో లైవ్ చాట్ మొత్తం దద్దరిల్లిపోయింది. వేలమంది చూస్తున్నారు అతనికి కనిపించని దాన్ని. వాళ్లు అతన్ని హెచ్చరించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. కాని స్వస్తిక్కి అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అన్ని కామెంట్స్ మధ్యలో ఈ ఒక్క కామెంట్, స్వస్తిక్ ఇప్పటికే చనిపోయాడు. ఇంకా షాకింగ్ ఏంటంటే ఆ కామెంట్ వచ్చింది స్వస్తిక్ ఒఫిషియల్ అనే యూజర్ నేమ్ నుంచి, అంటే తన సొంత అకౌంట్ నుంచే. ఏంటిది, నా అకౌంట్ హ్యాక్ అయిందా అని స్వస్తిక్ కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఒక్కసారిగా తన ప్రపంచం తలకిందులైనట్టు అనిపించింది. వెంటనే ఇంకో కామెంట్ అదే అకౌంట్ నుంచి, నీ అకౌంట్ హ్యాక్ కాలేదు, నువ్వు నిజంగానే చనిపోయావు. ఆ ఒక్క మాటతో స్వస్తిక్ మైండ్లో ఏదో ఫ్లాష్ అయింది. ఎప్పుడో మర్చిపోయిన ఒక జ్ఞాపకం. ఆ కామెంట్స్ ఒక కీలాగా పనిచేశాయి. అతని మెమరీలో లాక్ అయిపోయిన ఒక డోర్ని తెరిచాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగిందో అతనికి గుర్తుకు రావడం మొదలైంది. ఆ జ్ఞాపకంతో పాటు ఒక కొత్త, నమ్మశక్యం కాని రియాలిటీ అతన్ని చుట్టుముట్టేసింది. అతనికి ఏం గుర్తొచ్చిందంటే, టైం రాత్రి 2:20. ఒక నిర్మానుష్యమైన రోడ్డు, ఎదురుగా ఒక ట్రక్, ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్. ఆ కార్లో ఉంది స్వస్తిక్. అంటే అతను ఎప్పుడూ ఆ అనాథాశ్రమానికి చేరనే లేదు. అతని ప్రయాణం మొదలవ్వడమే తన మరణంతో మొదలైంది. చూశారా ఇక్కడున్న ఐరనీ? అతని మిషనేంటి? దెయ్యాలు నిజం కాదని ప్రూవ్ చేయడం. కాని నిజమేంటి? తనే ఒక దెయ్యం,
దెయ్యాలు లేవని నిరూపించే అతని జర్నీ చివరికి తనని ఒక దెయ్యంగా మార్చేసి ముగిసింది. అతను నిజాన్ని వెతకడానికి రాలేదు, తనే ఒక నిజం అని తెలుసుకోవడానికి వచ్చాడు. అప్పుడే ఆ ముసలావిడ, ఆ అనాథాశ్రమం కేర్టేకర్ ఆత్మ అతని ముందుకొచ్చింది. చాలా ప్రశాంతంగా చెప్పింది. "నువ్వు నిజాన్ని వెతకడానికి ఇక్కడికి రాలేదు బాబూ" అంది. "నువ్వొక సెన్సేషన్ కోసమొచ్చావు. నీ ఆ బలమైన కోరికే చనిపోయాక కూడా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది." ఒకవైపు స్వస్తిక్ ఈ షాకింగ్ నిజాన్ని జీర్ణించుకుంటున్నాడు, మరోవైపు రియల్ వరల్డ్లో తెల్లారింది. పోలీసులు స్పాట్కి చేరుకున్నారు. వాళ్లకి దొరికిన ఆధారాలు ఈ కథను ఇంకాస్త కాంప్లికేట్ చేశాయి. పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఉదయం అనాథాశ్రమంలో స్వస్తిక్ కెమెరా దొరికింది. లైవ్ స్ట్రీమ్ ఇంకా ఆన్లోనే ఉంది, ఖాళీ హాల్ని చూపిస్తూ. కాని అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం స్వస్తిక్ చనిపోయింది రాత్రి 2:20కి కారు యాక్సిడెంట్లో. మరి అసలు ప్రశ్నేంటంటే, అతను యాక్సిడెంట్లో చనిపోతే అతని కెమెరా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ అనాథాశ్రమానికెలా వెళ్ళింది? దీనికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఆ లైవ్ స్ట్రీమ్ రికార్డింగ్లో ఒక్కటే సాక్ష్యం మిగిలింది. వీడియో ఎండ్ అయ్యే ముందు జస్ట్ ఒక్క క్షణం ఆ ముసలావిడ ఫేస్ కనిపించి స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. ఆ రాత్రి జరిగిన దానికి అదొక్కటే ప్రూఫ్. ఆ ఒక్క ఫ్రేమ్ పోలీసుల్ని, ఈ కథ తెలిసిన ప్రతి ఒక్కర్నీ ఇంకా వెంటాడుతూనే ఉంది. సో చివరిగా ఆలోచిస్తే అసలు భయమంటే ఏంటి? మన కళ్ళకి కనిపించే దెయ్యమా? లేక మనమే చూడననే మొండికేసే నిజమా? స్వస్తిక్ కథ కేవలం ఒక హారర్ స్టోరీ కాదు, అది నమ్మకం, రియాలిటీ గురించిన కథ. కొన్నిసార్లు అన్నింటికన్నా భయంకరమైన దెయ్యం మనం ఒప్పుకోవడానికి ఇష్టపడని నిజమే. స్వస్తిక్లాగే బహుశా మనం కూడా ఆ నిజం నుంచి తప్పించుకోలేమేమో.